యాక్చువల్లీ ఈ సినిమాలో ఫస్ట్ మోస్ట్ బెస్ట్ కెమిస్ట్రీ నాది గుణశేఖర్ గారిది, తర్వాత నాది దుష్యంత్. ఎందుకంటే ఇంత నాకు యూనో నేను చాలా విన్నాను దట్ గుణశేఖర్ గారు చాలా టేక్స్ తీసుకుంటారు, వెరీ పర్టికులర్, ఆల్మోస్ట్ ఎవ్రీ టేక్ విల్ గో 17-18 టేక్స్. మేము విన్నాం. నేను ఇదే ఎక్స్పెక్ట్ చేసి ఓకే ఇది ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను సెట్కి. ఎవ్రీ టేక్ వాజ్ జస్ట్ లైక్ ఫస్ట్ సెకండ్. అంటే మనకి సమంత గారు అనగానే చాలా ఒక యూత్ ఐకాన్. ఇప్పుడు తనకి ఫ్యాన్స్ కానీ అందరూ కానీ తను ఎలాంటి డ్రెస్ వేసినా తను ఒక ట్రెండ్ సెట్టర్. తను యూత్ అందరూ ఫాలో అవుతుంటారు. వెరీ అల్ట్రా మోడర్న్ గా క్యారెక్టర్స్. ఒక రామలక్ష్మి లాంటిది మధ్యలో ఒక మెరుపులా మెరిసింది. సో నేను కూడా ఆవిడ్ని ఈ క్యారెక్టర్కి అడాప్ట్ చేయడానికి టైం పడుతుందేమో, ఒక కథ అయితే చెప్పేశాను సో అని అనుకున్నానండి సెట్కి వచ్చే ముందు వరకు. అంటే మరి కోయిన్సిడెంటల్గా తను కూడా కరెక్ట్గా ఈ సినిమా జరుగుతున్న టైంలో ఒక స్పిరిచువల్ జర్నీ లాగా ఈ చార్ధాము ఇవన్నీ ఈ హిమాలయస్ యాక్చువల్గా అయితే ఈ కథ జరుగుతున్న ప్రదేశాలన్నింటికీ ఆవిడ చాలా కోయిన్సిడెంట్గా వెళ్ళారు. ఆ ఉత్తరాఖండ్, కాశ్మీరు, ఈ హిమాలయాస్ ఇవన్నీ. సో ఆ చార్ధామ్ విజిట్లు ఇవన్నీ అంటే చిన్న స్పిరిచువల్ కనెక్షను ఆవిడకి ఏర్పడింది. ఆవిడ ఎంత మోడర్నో అంత ట్రెడిషనల్ కూడా. సో తనకి ఇలాంటి ఒక మైథాలజీ స్టోరీని బాగా రెస్పెక్ట్ చేశారు ఆవిడ. ఈ స్టోరీని చెప్పాలి, సిన్సియర్గా చెప్పాలి అని ఎప్పుడైతే అనుకున్నారండి, నాకు శకుంతల 100% కనిపించిందండి. నాకు తను గెటప్లోంచి రావటం ఏంటి, నేను ఇంకెక్కువ బ్రీఫ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఆవిడ నేనే వండర్ అయ్యేవాడిని, ఏంటి ఈవిడ ఇంత ఈజీగా చేస్తున్నా చూస్తే ఇంకా అసలు ఎక్కడా నాకు మేమిద్దరం డిఫర్ అవ్వలేదండి. ఈ సీన్ ఎలా కావాలి, ఆ సీన్ ఎలా కావాలి, ఇది సరిపోలేదు ఇది అని. మీటర్ కరెక్ట్గా ఉందండి, అదే మీటర్ అలాగే మెయింటైన్ చేసాం అనమాట. ఆ విషయంగా నేనే వండర్ అయ్యాను.